ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ పద్మ హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే కాశ్మీర్ పింక్ టీ. అది ఎలా చేసుకోవాలో ఏంటో, మనం కాశ్మీర్ దాకానే వెళ్ళవసరం లేదు. మన ఇంట్లో ఉండే కాశ్మీర్కి వెళ్ళినంత ఫీలింగ్గా మనం తెచ్చుకొని తాగేయచ్చు. మనం కాశ్మీర్కి వెళ్ళవసరం లేదు ఫ్రెండ్స్. అది ఎలా చేయాలి అని నేను చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాం. దాంట్లో ఒక 2 కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి అల్లం ముక్కలు వేసుకోవాలి, అనాస పువ్వు వేసుకోవాలి, ఇలాచీ వేసుకోవాలి, దాచిన చెక్క, లవంగాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం మరగనివ్వాలన్నమాట. వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇదేంటంటే కాశ్మీర్ టీ పొడి అన్నమాట. మనం కాశ్మీర్కి వెళ్ళవసరం లేదు, ఇదే వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి మనము. ఇంకా మరిగించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక 45 మినిట్స్ మాత్రం మరగాలి. మరిగిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మళ్ళీ. మనం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి 45 మినిట్స్ అయితే మరిగిపోయింది. ఇలా పింక్ కలర్ వచ్చేసింది కదా. దీంట్లోకి వంట సోడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక కొంచెం మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మరిగిన చక్క ఈ విధంగా మరిగించేసుకున్నాక మనం వడబోసుకొని 18 కంటెంట్లో ఒక చక్క మనం పోయేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి 15 రోజుల దాకా పనిచేస్తుంది. మనకి ఈ విధంగా వడబోసుకోవాలి మనము. ఇలా వడబోసుకుంటే సరిపోతుంది. మనం చక్క 15 రోజుల దాకా వాడుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి స్టవ్ వెలిగించుకొని మిల్క్ కాసుకోవాలన్నమాట. 2 కప్స్ మిల్క్ వేసామన్నమాట. కొంచెం మరిగేదాకా సరిపోతుంది. మిల్క్ అయితే మనకి ఇలా బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం కషాయం అనేది పోసుకోవాలన్నమాట. మనకి పింక్ కలర్ రావడానికి మిల్క్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. పింక్ షేడ్ వచ్చేస్తుంది, చూసారా. అలానే దీంట్లో షుగర్ వేసుకోవాలి. మన తీపికి ఎంత సరిపోతుంది చూసి చెక్ చేసుకుని అంత వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా పింక్ షేడ్ అయితే వచ్చేసింది కదా, ఇదే పింక్ చాయ్ అంటారన్నమాట. కాశ్మీర్ పింక్ చాయ్ ఇది. దీనికి కాశ్మీర్ చాయ్కి ఇదే ఫేమస్, అక్కడ చాలా ఫేమస్ కాశ్మీర్లో. అలాంటిది మనం కూడా చేసుకొని తాగేయచ్చు. మనం కాశ్మీర్ వెళ్ళవసరం లేదు. బట్ మనం మామూలుగా కాసుకుంటాం కదా కాఫీ పొడి, దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ అన్నమాట. న్యాచురల్గా ఉంటుంది ఇది. చూడండి, పింక్ కలర్ వచ్చేసింది కదా, ఇదే న్యాచురల్ చెక్క. దీన్నే పింక్ చాయ్ అంటారన్నమాట. కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ గ్లాసులో సర్వ్ చేసుకుంటే పింక్ చాయ్, కాశ్మీర్ పింక్ చాయ్ రెడీ అయిపోతుంది. కాశ్మీర్ పింక్ చాయ్ మనం ఇట్లా పోయేసుకుందాం అన్నమాట కప్పులో అనేది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చూసారా పింక్ కలర్ ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. దీంట్లో కొంచెం బాదం, పిస్తా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది.